భగవద్భక్తులందరికీ దేదీప్యమానమైన కోటి కాంతుల సమాహారమైన కార్తీక మాసానికి పునఃస్వాగతం. మనము కేవలము ఆ దామోదరుని కృప వల్ల 15 రోజులు సంపూర్ణం చేసుకోగలిగాము. భక్తి ప్రపత్తులతో వినయ విధేయతలతో ఆ శివకేశవుల్ని కొలిచాము, ఆరాధించాము. 15 రోజులు మనము స్కాంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం విన్నాము. ఇప్పటి నుండి పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము 16వ రోజున 31, 32 అధ్యాయములు పారాయణము చేయవలెను. ముందుగా చెప్పుకున్నట్లు వ్యాస భగవానుడు కార్తీక పురాణాన్ని 2 భాగములుగా విభజించను. మొదటిది స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము. కార్తీక శుద్ధ పాడ్యము నుండి కార్తీక పౌర్ణిమ వరకు వచ్చున్నది స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము. 16వ రోజు నుండి పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము మొదలై 30 రోజులు అంటే 16 నుంచి 30 రోజుల వరకు ఈ పక్షం రోజులు పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము పారాయణము చేయవలెను. నైమిశారణ్యంలో మునులందరూ కూడి సూత మహర్షిని ఇలా అడిగారు: ఓ వ్యాస ప్రియ శిష్య, నీవు మాకు ఇప్పటి వరకు స్కాంద పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము వినిపించి మమ్ములను తరింపజేశావు. శివకేశవుల ఆరాధన, స్నాన విధి, జప తప హోమ యజ్ఞ యాగాదుల మహిమను గురించి, దీపారాధన గురించి, దీపదానాల గురించి మాకు సవివరంగా తెలియజేసి మమ్ములను కృతార్థులను గావించావు. ఇప్పుడు పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణం కూడా మీ నోటి నుండే ఈ అమృత వాక్కులను వినాలని మేము కోరుకుంటున్నాము. మీరు దయచేసి మా మీద కృప ఉంచి మాకు ఈ పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము వినిపించి మమ్మలను కృతార్థులను కావించవలసిందిగా ప్రార్థిస్తున్నాము అని అన్నారు. వారి ప్రార్థనకు మిక్కిలి సంతోషించిన వాడై సూత మహర్షి ఇలా చెప్పసాగారు: ఒకనాడు శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీ సమేతుడై ఏకాంతముగానున్న సమయాన నారదుల వారు స్వర్గం నుండి ఒక దివ్య పరిమళమైన పారిజాత పుష్పాన్ని తెచ్చి శ్రీకృష్ణునికి ఇస్తూ, కృష్ణ, నేనిప్పుడే ఇంద్రుని వద్ద నుండి ఈ అరుదైన సుమధుర సుమనోహర పరిమళ పారిజాత పుష్పాన్ని తెచ్చి నీకిస్తున్నాను. ఇది అరుదైన పరిమళ పుష్పరాజము. నీ 16,000 ఎనుమండగురు భార్యలలో నీకు అత్యంత ప్రియాతి-ప్రియమైన భార్యకు ఇది ఇమ్ము అని పారిజాత పుష్పాన్ని శ్రీకృష్ణ భగవానులకు ఇచ్చారు. దానిని శ్రీకృష్ణ భగవానుడు తన వద్ద ఉన్న రుక్మిణికి కానుకగా ఇచ్చారు. రుక్మిణియు మిక్కిలి సంతుష్టురాలైంది. ఎలాగో ఈ విషయము శ్రీకృష్ణ భగవానుని ముద్దుల భార్య అయిన సత్యభామకు ఈ విషయం తెలిసింది. ఏమిటి? నారద మహర్షి పరిమళ పుష్పమును తెచ్చుటయా? వారిలో ప్రియాతి ప్రియమైన భార్యకు ఇమ్మని శ్రీకృష్ణ భగవానులతో చెప్పుటయా? శ్రీకృష్ణుడు ఆ పుష్పాన్ని రుక్మిణీదేవికిచ్చుటయా? ఆమె ఆ పుష్పమును తీసుకొని తన శిరస్సున అలంకరించుకొనుటయా? ఇదంతా గమనించినట్లయితే ఆ కలహ భోజనుడైన నారదుడు మా మధ్య ఏదో తగవు పెట్టాలని చూస్తున్నట్లున్నది. ఒకవేళ ఆయన అట్లా అనుకున్నాడే అనుకుందాము. కానీ ఆ యదుకుల భూషణుడు ఆ పుష్పమును వెంటనే ఆ పుష్పరాజమును రుక్మిణీదేవికి ఇవ్వుటయా? ఆ విదర్భరాజపుత్రి దానిని ధరించుటయా? నేనాయన ప్రియ సతిని కదా, చూడగా ఇది నన్ను మానపరచుటకు కించపరచుటకే చేసినట్లున్నది. రానిమ్ము, ఆయనతోనే ఈ వ్యవహారము తేల్చుకుంటాను అనుకుంటూ అలిగి ఒక మూల కూర్చున్నది. మరికొంతసేపటికి శ్రీకృష్ణ భగవానుడు ఆమె వద్దకు రానే వచ్చారు. అలిగిన సత్యభామను అనునయించసాగారు. ప్రాణేశ్వరి, నా సమక్షములోనున్న రుక్మిణీదేవికి ఆ పుష్పమును ఇయ్యకుండా ఉండుట న్యాయమా అని పరిపరి విధముల సత్యభామను అనునయించుటకు ప్రయత్నించగా ఆమె ఎటువంటి పరిస్థితుల్లోనూ దానికి అంగీకరించక భీష్మించుకొని కూర్చున్నది. సత్య, నీవిట్లు అలుగుట భావ్యం కాదు. నిజముగా నీకు ఆ పారిజాత పుష్పమే కావాలనుకున్నచో ఒక్క పారిజాత పుష్పం ఏమిటి, ఆ పారిజాత వృక్షాన్నే తెచ్చి నీ ఇంట పాతించను అని అన్నారు. ఆ మాటలకు సత్యభామ శాంతించింది. అయితే నాథ, నిజంగా ఆ పారిజాత వృక్షాన్ని నా పెరటిలో నాటింపజేస్తారా అంటూ ఆతృతగా అడిగింది. నిజమే అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆమె అలుకను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా భావించి తక్షణమే సత్యభామ సమేతుడై తన వాహనమైన గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆగ మేఘాల మీద ఇంద్రనగరమైన అమరావతిని చేరుకున్నారు.
శ్రీకృష్ణుని అకారణ అనుకోని రాకకు ఇంద్రుడు కింద బెంబేలు పడ్డాడు, తత్తరపాటు చెందాడు. పరుగు పరుగున ఎదురేగి సత్యభామ సమేతుడైన శ్రీకృష్ణ భగవానునికి సాదరంగా ఆహ్వానం పలికాడు. శ్రీకృష్ణ, ఏమి ఈ అకారణ ఆగమనము అని అడిగాడు. శ్రీకృష్ణ భగవానుడు జరిగిందంతా పూస గుర్చినట్లు చెప్పి, ఇంద్ర, ఈ పారిజాత సంపదను పంపుము అన్నాడు. స్వర్గ సంపద అయిన ఈ పారిజాతమును పంపడానికి అమరావతి నగరాధిపతి అయిన ఇంద్రుడు అంగీకరించలేదు. దానితో శ్రీకృష్ణునికి ఇంద్రునికి మధ్య ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు కశ్యప ప్రజాపతి భార్య అయిన అదితి వచ్చి శ్రీకృష్ణ భగవానునికి ఎదురేగి, నాయనా, నీవు ఉపేంద్రుడవు, నీ అన్నతో నీకు ఈ యుద్ధము తగునా అని ఇంద్రుని పిలిచి, ఇంద్ర, ఉపేంద్రుడు ఎవరనుకున్నావో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆయన పారిజాత వృక్షాన్ని ఆశించడం మన అదృష్టంగా భావించి అది ఇచ్చి పంపించి ఆ నారాయణ్ణి కృపకు పాత్రుడివికా. ఈ సంపద అంతా ఆ నారాయణి కృపాపాత్రమే కదా అని చెప్పి శ్రీమన్నారాయణ్ణి పలు విధాలుగా స్తోత్రించి ఇంద్రునికి హితబోధ చేసింది. తల్లి ఆజ్ఞ మేరకు ఇంద్రుడు అవతారమూర్తి అయిన ఆ శ్రీకృష్ణ భగవానునికి పారిజాత వృక్షాన్ని సమర్పించుకున్నాడు. అంతట శ్రీకృష్ణ భగవానుడు ఆ పారిజాత వృక్షాన్ని తెచ్చి ఇచ్చిన మాట ప్రకారం సత్యభామ నివాసంలో ప్రతిష్ఠించాడు. సత్యభామ కూడా చాలా సంతోషాన్ని పొంది, నాథ, పీతాంబరునికి ప్రియమైన భార్యను అని అనిపించుకున్నాను. నేనెంత ధన్యురాలను, మీకు అత్యంత ఇష్టురాలనయ్యాను. మీ భార్యలందరిలోనూ మేటి అయి ఎనలేని కీర్తిని పొందాను. ఆవలి జన్మలో మీ అంత గొప్పవారికి భార్య నవ్వడానికి నేను చేసుకున్న పుణ్యమేమిటి? మీతో పాటు గరుడ వాహనమెక్కి బొందితో స్వర్గాన్ని దర్శించగలిగాను. అమరేంద్రుని సంపద అయిన పారిజాత కల్పవృక్షాన్ని నా పెరటి ముక్కగా చేసుకున్నాను. దీనికంతటికీ కారణమేమిటి? గత జన్మలో నేనెట్టి పుణ్యం చేసుకున్నాను? మిమ్ములను తులనాడినా, నా వామపాదంతో నెట్టినా, మిమ్ములను తులాభారం వేయించి విక్రయించినా కూడా మీరు కించిత్ క్రోధాన్ని కూడా నాపై ప్రదర్శించక దానికి బదులుగా అత్యధిక ప్రేమాభిమానాలు, ఆదరణ చూపుటకు కారణమేమిటి? ఇదంతా నేను చేసుకున్న గత జన్మ పుణ్యఫలమేనా? అయితే నా గత జన్మ వృత్తాంతమును చెప్పి నేను ఇంకను జన్మ జన్మాలకు మిమ్ములనే భర్తగా పొందవలనంటే ఏమి చెయ్యాలో అది కూడా చెప్పవలసిందిగా వేడుకుంటున్నాను అంటూ ప్రార్థించింది సత్యభామ. అందుక అవతారమూర్తి శ్రీకృష్ణ పరంధామ మందహాసం చేస్తూ, సత్య, నీవు అడగరానిది అడిగినా, కోరరానిది కోరినా, సమర్పించకూడనిది కూడా ఆశించిన నీ సమస్త కోరికలను తీర్చడమే నా బాధ్యత. అందుకు నీ పూర్వజన్మ పుణ్యమే కారణము. నీవడిగావు కాబట్టి చెబుతున్నాను విను అని ఇలా వివరించసాగారు. పూర్వము కృతయుగాంతములో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడైన బ్రాహ్మణుడుండేవాడు. అతనికి గుణవతి అనే కుమార్తె ఉండేది. లేక కలిగిన దవడం వల్ల ఆ పిల్లను అల్లారు ముద్దుగా పెంచుకోసాగాడు దేవశర్మ అయిన ఆ బ్రాహ్మణుడు. ఆ అమ్మాయి దినదిన ప్రవర్ధమానమై అత్యంత సుగుణవతిగా, సుందరాంగిగా వర్ధిల్లింది. పెండ్లీడుకొచ్చిన ఆ గుణవతిని తన శిష్యగణంలోనే ఉన్న సద్గుణ సంపన్నుడైన చంద్రుడు అనే బ్రాహ్మణ బాలునికిచ్చి వివాహం జరిపించాడు. ఒకనాడి మామ అల్లుళ్ళు ఇద్దరూ కలిసి దర్భల కోసం అడవికి వెళ్ళి అక్కడొక రాక్షసుని చేతిలో హతమార్చబడ్డారు. ఈ వార్త తెలిసిన గుణవతి హతాసురాలై మిక్కిలి దుఃఖించింది. తండ్రి, భర్త ఇరువురు మరణించడంతో దిక్కులేనిదైంది. అయినను ధైర్యం వీడక ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకొని దైవాన్నే ధ్యానిస్తూ కాలం గడపసాగింది. ఇక మరణించిన తండ్రి భర్తలిద్దరూ దైవ భక్తులవ్వడం చేతను, ధర్మాత్ములవడం చేతను, అన్నింటికన్నా ముందు విష్ణు భక్తులవడం చేతను శ్రీహరి ఎంతో సంతోషించి వారికి వైకుంఠ ప్రాప్తి కలిగించారు. మిక్కిలి తేజోవంతులై మామ అల్లులిద్దరూ ధన్యజీవులై వైకుంఠాన్ని చేరి శ్రీ విష్ణు సాన్నిధ్యంలో గడపసాగారు. 31వ అధ్యాయము సమాప్తము. 32వ అధ్యాయము. తండ్రి దేవశర్మ, భర్త చంద్రశర్మ ఇద్దరూ మరణించడంతో గుణవతి మిక్కిలి దిగులు చెంది ఎంతగానో కృంగిపోయింది. మరణించిన వారు మరలి తిరిగి రారు కదా, తన ప్రారబ్ధం, తన రాత ఇంతే అనుకుంటూ గుణవతి జాతస్య మరణం ధ్రువం అనే కర్మసిద్ధానికి కట్టుబడి ఔపాసన పట్టినదై దిగులు మాని ఏలాగూ ఒకలాగా జీవించాలి కాబట్టి దిక్కులేక ఆమె ఇంట్లో ఉన్న వస్తువులనన్నీ అమ్మి తండ్రికి భర్తకు ఆచరించవలసిన
కర్మలన్నింటినీ ఆచరించి వారి ఉత్తమ గతులకై తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. కూలీనాలి చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో గడపసాగింది. నిత్యము సత్యాన్నే పాటిస్తూ శాంతి సహనాలను జితేంద్రియాలను అలవర్చుకొని అందరిచే మంచి గృహిణిగా పేరు తెచ్చుకుంది. సద్బ్రాహ్మణ వంశం నందు పుట్టినదవడం వల్లనే బాల్యం నుండి కార్తీక వ్రతాలు, ఏకాదశి వ్రతాలు చేస్తూ ఉండేది. ఏ కార్తీక మాస వ్రతాన్ని గాని, కార్తీక వ్రతాచరణమును గాని మానలేదు. ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణను ఆచరింపసాగింది. ఓ ప్రియసఖి సత్యభామ, నాకు కార్తీక వ్రతాలన్నా, కార్తీక ఏకాదశి వ్రతాలన్నా అత్యంత ప్రీతికరమని నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతకాల స్నానం ఆచరించి విష్ణు పూజలను, వ్రతాలను ఆచరించే వారి సమస్త పాపాలు పటాపంచలవుతాయి. వారి పాపాలన్నింటినీ నశింపజేస్తాను. ఈ మాసంలో స్నాన, జప, జాగరణ, తులసి పూజ చేసేవారు మరణించిన తరువాత వైకుంఠవాసులై మనగలరు. విష్ణువాలయంలో పూజ చేసేవారు జీవన్ముక్తులవుతారు. మరొక విధంగా చెప్పాలంటే ఈ కార్తీక మాసమంతా పర్వదినాలే. ఈ నెలలో కనీసం 3 రోజులైన కార్తీక వ్రతాచరణ చేసిన వారు దేవతలచే మర్యాదలను అందుకోగలరు. ఇక జన్మించినది మొదలు మరణించే వరకు, జీవితాంతము వరకు ఎవరైతే ఈ కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే వారి పుణ్య వైభవము అంతా ఇంతని చెప్పనలవి కాదు. అట్లే గుణవతి కూడా తను జీవించి ఉన్నంత కాలము కార్తీక వ్రతాచరణను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని చేస్తూ నాకత్యంత ప్రియభక్తురాలైంది. విష్ణు పూజలతోనూ హరినామ సంకీర్తనలతోనూ నిత్యము విష్ణు చిత్తురాలై కొంతకాలానికి వయసు పైబడి శుష్కించి అనారోగ్యం పాలైంది. అయినను కార్తీక మాస స్నానము వదలకూడదని, స్నానం చెయ్యాలనే పట్టుదలతో నదికి వెళ్ళి స్నానం ఆచరిస్తూ శరీరం సహకరించకపోవడం వల్ల అక్కడే కుప్పకూలి మరణించింది. వెంటనే శంఖ, చక్ర, గద, పద్మాది ఆయుధాలు కలిగి ఉన్న విష్ణుదూతల గరుడ పతాకము ఎగురుతున్న విమానంలో వచ్చి గుణవతిని వైకుంఠానికి తీసుకొని పోయారు. ఇదంతా కార్తీక వ్రత మహాత్మమే గాని మరొక్కటి కాదు. చివరికామె హరి సాన్నిధ్యాన్ని చేరింది. అటు పిమ్మట శ్రీ మహావిష్ణువునైన నేను ద్వాపర యుగంలో దేవతల అభిష్టం మేరకు దేవకీ గర్భాన శ్రీకృష్ణుడుగా ఇలా అవతరించాను. దుష్ట శిక్షణ, శిష్ట సంరక్షణార్థము అవతరించిన నాతో పాటు వైకుంఠ వాసులందరూ కూడా యాదవులుగా జన్మించారు. గత జన్మలో గుణవతి భర్తగానున్న చంద్రుడు అక్రూరుడుగాను, గుణవతి తండ్రి అయిన దేవశర్మ ఈ జన్మలో సాత్రాజిత్తుగాను వెలిశారు. చిన్నతనం నుండి నా మీదనే తన చిత్తాన్ని లగ్నం చేస్తూ కార్తీక వ్రతాలను, విష్ణు పూజలను నిర్వర్తించిన గుణవతియే నీవుగా, అంటే సాత్రాజిత్తు కుమార్తెవై సత్యభామగా, అంటే నాకత్యంత ప్రియసఖిగా వెలసావు. ఇదంతా నీవు గత జన్మలో చేసిన కార్తీక వ్రతాచరణ పుణ్యమే తప్ప మరొకటి కాదు. ఆ జన్మలో నా ఎదుట తులసి మొక్కను నాటి శ్రీహరి పూజలు చేసినందువల్లనే ఈ జన్మలో అన్యులెవరికీ అలివి కాని అమరేంద్రుని సంపద అయిన పారిజాత కల్పవృక్షాన్ని కానుకగా పొందగలిగావు. నీవు గత జన్మలో చేసిన కార్తీక దీపారాధన వలన ప్రస్తుత జన్మలో నీ ఇంట లక్ష్మీ తాండవిస్తూ ఉన్నది. గత జన్మలో నీవు చేసిన పతివ్రత పుణ్య ఫలాన్ని నారాయణార్పణమస్తు అంటూ నాకే సమర్పించడం వలన ఈ జన్మలో నీవు నాకు పత్నివయ్యావు. గత జన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడవకుండా చేసిన భక్తికి ప్రతిగా ఇప్పుడు ఎడబాటు లేని నా ప్రేమను నిరంతరం పొందగలుగుతూ ఉన్నావు. ఓ సత్య, నీవే కాదు ఎవ్వరైనా సరే నీలాగా, నీ మాదిరిగా కార్తీక వ్రతాచరణను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారందరూ నాకు అత్యంత ప్రియ భక్తులై నా సాన్నిధ్యాన్ని పొందగలరు. ఓ సత్రాజితి, నీకొక్క రహస్యం చెబుతాను విను. ఎవరైతే నిష్ఠాగరిష్ఠులై అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో కార్తీక మాస వ్రతాచరణాన్ని గావిస్తూ హరిభజనలు, సంకీర్తనలతోడను, విష్ణు పురాణ శ్రవణాదులతోడను, స్నాన, జప, దాన, దీపారాధనను ఆచరిస్తూ ఈ మాసమంతా నన్నే పూజిస్తారో వారు అనేక తపో, దాన, యజ్ఞ, యాగాది కర్మలు చేసిన వారి కంటే 100 రెట్లు అధిక పుణ్యాత్ములై విష్ణు సాయుధ్యాన్ని పొందగలరని తెలుసుకో. ఈ కార్తీక మాస వ్రత మహాత్మాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో, ఎవరైతే శ్రవణం చేస్తారో, అంటే వింటారో, వారికి నా సాన్నిధ్య మోక్షం లభిస్తుంది. ఈ కార్తీక మాస వ్రత మహాత్మాన్ని శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడు సత్యభామతో చెప్పగా భక్తితో పులకించిపోయిన సత్యభామ సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణ భగవానుడు తనకు పతి అయినాడని మిక్కిలి సంతోషించి శ్రీకృష్ణుని పాద పద్మములకు భక్తి
వినయ విధేయతలతో నమస్కరించింది. విన్నారు కదా సత్యభామ వృత్తాంతము. సత్యభామ కూడా గత జన్మలో ఒక సాధారణ యువతి. ఆమె తన భక్తి గుణ ప్రపత్తులతోనే ఆ శ్రీహరి మనసు గెలుచుకున్నది. ఈ జన్మలో శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ప్రియ సఖిగా, ఇష్ట భార్యలలో ఇష్టమైన భార్యగా ఆమె ప్రసిద్ధికెక్కింది. మనము కూడా ఈ కార్తీక మాసమంతా భక్తి ప్రపత్తులతో వినయ విధేయతలతో ఆ హరిహరులిద్దరినీ పూజించి సేవించి ఆరాధించి తరిద్దాము. నాకు కూడా ఆ శ్రీహరి కరుణా కృపా కటాక్షముల వలన మీకు పురాణ పఠనం చేసే మహద్భాగ్యాన్ని, సద్భాగ్యాన్ని, అనంత పుణ్యాన్ని ఆ శ్రీహరి నాకు ప్రసాదించాడు. ఈ ఆధ్యాత్మిక ఛానల్ వాళ్ళు కూడా నాకు ఈ మహద్భాగ్యాన్ని, పురాణ పఠనాన్ని నాకు ఒప్పజెప్పి నాకు అనంత పుణ్యాన్ని వచ్చేటట్టు చేశారు. కార్తీక పురాణము అందున విష్ణుభక్తి, శివభక్తి కలగడం దుర్లభం. మీ అందరూ మహాభక్తి తత్పరులు కనుకనే కార్తీక పురాణ శ్రవణం చేస్తున్నారు, కార్తీక పురాణ పఠనం చేస్తున్నారు. దీపారాధన, దైవారాధన మించినది లేదు. ఆ భక్తి వల్ల మనము ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఆధ్యాత్మిక ఛానల్లో మరిన్ని అద్భుతమైన విషయాలు ఎన్నో పొందుపరచబడి ఉన్నాయి. మన ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శించండి. మీరు అందిస్తున్న అద్భుత సహాయ సహకారాల వలన ఈ ఛానల్ అత్యంత త్వరితగతిన ముందుకు వెళుతూ ఉన్నది. కావున ప్రతి ఒక్కరికి చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి విషయాలను 10 మందితో మనము పంచుకోగలిగితే అంతకంటే మించిన పుణ్యం లేదు. ఈ సువర్ణ అవకాశాన్ని జార విడుచుకోకండి. దీపారాధన చేయండి, దీపదానం చేయండి, వస్త్రదానం చేయండి, అన్నదానం చేయండి. ఓం తులసి దేవ్యే నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ.